గత 16 రోజులుగా నెల్లూరు మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ కోసం గిరిజన ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ఫలించింది. దీంతో గిరిజన నేతలు మున్సిపల్ కార్యాలయం ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను గౌరవించి గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మేము సంబరాలు చేసుకుని ఆనందాన్ని పంచుకొని ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో వచ్చినటువంటి ఒక వాట్సాప్ మెసేజ్ గురించి నేను వివరించాలని అనుకుంటూ ఉన్నా. ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటే ఒక డిప్యూటీ మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు మైక్ పట్టుకొని ఒక వాట్సాప్ మెసేజ్ విడుదల చేస్తున్నాం. ఆ వాట్సాప్ మెసేజ్ ఏంటంటే, నేను ముందే 3 రోజుల ముందే చెప్పడం జరిగింది, గిరిజనులకే దక్కుతుంది ఈ గిరిజన పీఠం, మేయర్ పీఠం అని చెప్పి అప్పుడే చెప్పాను అని చెప్పి చెప్పడం జరిగింది. 2 నెలలుగా ఆ స్థానాన్ని వదలకుండా అట్లాగే పట్టుకొని 3 రోజుల ముందు నేను చెప్పడం జరిగింది అని చెప్పి వాట్సాప్ లో ఒక మెసేజ్. ఏంది ఇప్పుడు రూప్ కుమార్ గారు, ఓకే మీరు 3 రోజుల ముందే చెప్పారు, మీరే ఎన్నికల కమిషన్ తో మాట్లాడారు, మీరే నోటిఫికేషన్ పంపించారు, సంతోషమేనా? ఇప్పుడు సంతోషమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకా చెప్తున్నా, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ కూడా మీరే రాసిచ్చి పంపిస్తే నీలం సాహ్ని గారు సంతకం చేసి దాన్ని విడుదల చేశారు. ఓకేనా? సంతోషమేనా అని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పుకున్నారు. మేమేదో ఎవరో ప్యాకేజ్ ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదో ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి ఆ ప్యాకేజీ డబ్బులతో నిర్వహిస్తా ఉన్నాం అని చెప్పి మాట్లాడుతుంది. దీనిలో ఏం వివాదం లేదు. నేను చెప్తున్నా మరొకసారి, రూప్ కుమార్ యాదవ్ గారు బాధపడినా వారికి అనిగా భావించొద్దని చెప్తున్నా. ఆ మెసేజ్ వివరం మాత్రం నేను తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తాను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఏముంది అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాం. ఏం మిగిలింది ఆయన దగ్గర? ఆయన మాకు ఇవ్వడానికి శాంతం ఆయన దగ్గర ఉండి పక్కన మొత్తం అయిపించేశావు కదా కుమార్ గారు, అయిపించేశారా లేదా మీరు? శాంతం ఏముంది ఆయన దగ్గర ఆయన మాకు ఇవ్వడానికి అని అడుగుతా ఉన్నా. అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు ఇవ్వడానికి ఇట్లాంటి ప్రచారాలు చేయడం తగదు. ఆయన ఏదో అనిల్ కుమార్ గారు ఏదో మమ్మల్ని ఆడిస్తున్నాడు, తోలు బొమ్మలాట ఆయన తోలు అలా మాట్లాడటం. అయితే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తారు, మీ తోలు తీస్తారు అని చెప్పి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.